టేరేరేరేరా, టేరేరేరేరా. గద్దలకొండ గణేష్. మీకు అంటే నా ఛానల్ బాగా ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నాకు ఎలాంటి సినిమాలు ఇష్టం అన్నది. కొంచెం కాస్టింగ్, కొంచెం సినిమాలో సినిమా ఉండే సినిమాలు అలా ఇష్టం కాబట్టి, ఈరోజు సినిమాలో ఉండే సినిమా కోసం మాట్లాడుకుందాం అనమాట. సో, సినిమాలో సినిమా ఉండే విషయం ఏంటంటే 'గద్దలకొండ గణేష్.' ఫస్ట్‌లో టైటిల్ మీద చాలా రకాలుగా వివాదాలైతే జరిగాయి. కానీ తర్వాత తర్వాత ఒక్క టైటిల్‌కి కనెక్ట్ అయ్యారు గాబట్టి, ఆ టైటిల్ చాలా బావుంటదనమాట. 'గద్దలకొండ గణేష్' అనే దగ్గర నేను లాక్ అయిపోయాను. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అనమాట మన హీరో గారనమాట. చాలా బాగా కనపడ్డారు. అంటే ఎగ్జాక్ట్‌గా టైటిల్‌కి తగ్గట్టుగా ఉండాలనమాట. అంటే హీరో అలానే ఉన్నారు. 'గద్దలకొండ గణేష్' అనగానే ఇంకెవ్వరు గాదు 'వరుణ్ తేజ్' గుర్తు రావాలన్నట్టుగా ఉంటది ఆ క్యారెక్టర్ అనమాట ఉంటది. 'హరీష్ శంకర్' గారు ఎంత డిజైన్ చేశారంటే ఆ క్యారెక్టర్‌ని. అంటే ఆఫ్‌కోర్స్ ఇది రీమేక్ అంటారు. అదంటారు, ఇదంటారు. బట్ మన తెలుగులో వచ్చిన నేటివిటీ ఎంత బాగా క్లిక్ అయిందంటే, క్రిటిక్స్‌కి స్పెషల్ చాయిస్ ఫిల్మ్‌గా ఇది నిలుస్తదనమాట మన టీఎఫ్ఐలో. నిజంగానే క్రిటిక్స్‌కి చాలా బా నచ్చింది ఈ సినిమా. అప్పట్లో రివ్యూ వచ్చినప్పుడు ఇది 2019 సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఫిల్మ్ ఐ గెస్. 2019లో అయితే వచ్చింది. అలా టైమ్ బీయింగ్ అవుతున్న కొద్దీ వెళ్తున్నప్పుడు అనిపించిందనమాట ఇది రీమేక్ అనేసి. భలే భలే ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఏమంటారంటే ప్రతి ఒక్కటి కూడా వేరియేషన్‌గా ఉంటది. అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పే విధానంలో కూడా డైరెక్టర్‌కి ఇంకో డైరెక్టర్ కావాలి కదా! అంటే సినిమాలో ఒక డైరెక్టర్ ఉండాలి మళ్ళీ. ఇప్పుడు సినిమా తీసుకునే విధానం కూడా ఎలా ఉంటదంటే బయోపిక్‌ని ఒక సినిమా అంటే ఒక రౌడీ బయోపిక్‌ని మనం చెప్పాలనుకుంటున్నాం జనాలకనేది ఒక థాట్ కూడా బావుంటది. రౌడీ బయోపిక్ అనే దగ్గరికెళ్ళి రౌడీ దగ్గరే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏమైనా డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు అక్కడికి వెళ్లి చూస్తున్నప్పుడు కొంచెం దూరంగా పక్కపక్కోళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా! ఇలా చేశారంట, అలా ఉండేదట అని చెప్పి అనేవాళ్ళనమాట. అలా తెలుసుకొని మనం కొంచెం జనాలకి చెప్పడం స్టార్ట్ చేస్తాం ఏదైనా చెప్పేటప్పుడు. ఈ సినిమాకొచ్చేటప్పటికి మాత్రం ఎలా ఉంటుందంటే, మనం డైరెక్ట్ ఇప్పుడు ఆయన అంటే హీరో గూడా ఫస్ట్‌లో అంటే ఈ హీరో గాకుండా ఇంకో హీరో ఉంటారు గదా సినిమాలో. ఆ హీరో గారేంటంటే, మామూలుగా ఊర్లో నిజంగా జరిగేది తెలుసుకోవాలి. ఎలా అయినా తెలుసుకోవాలి. వీళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్పేది అబద్ధం అయ్యుండొచ్చు. అది ఇది అని చెప్పేసి సంథింగ్ చెప్తున్నప్పుడు తనకేంటంటే డైరెక్ట్‌గా హీరో ఎదురుగెళ్ళిపోదాం. అంటే లైక్ 'వరుణ్ తేజ్' గారి ఎదురుగెళ్ళిపోదాము. ఇగ ఏదైతే అయిందని చెప్పి అంటే యాక్చువల్‌గా ఇప్పుడు కొన్ని ఉంటాయి గదా! సినిమాలో ఛాలెంజెస్ అని కుక్కని పెట్టి సినిమా తీస్తా అనే టైప్‌లో ఉంటాయి కొన్ని కొన్ని సినిమా ఛాలెంజెస్. బట్ అవన్నీ కాకుండా మనకి ఏదైతే అవసరమో, కథకి గూడా ఏదైతే అవసరమో అదే ఫ్లో మెయింటైన్ చేస్తారన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటది. ప్రతీది గూడా చాలా అద్భుతంగా ఎళ్తదనమాట. అంటే ఇప్పుడు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసినప్పుడు తను ఛాలెంజ్ చేస్తాడు ప్రొడ్యూసర్‌కి. సో, ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఛాలెంజ్ తీసుకునే తగ్గట్టుగానే మంచి కథని ఎంచుకుంటాడనమాట. అలా వెళ్ళాలి అని చెప్పి ఆయన థాట్ ప్రాసెస్ తీసుకున్నప్పటికి కూడా అన్ని సక్సెస్ కావు. కొన్ని కొన్ని సీన్స్ ఎలివేట్ అవుతాయి. అంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఏముంటాయంటే, మనకి జైల్ సీన్‌లో అంటే కోర్ట్ సీన్‌లో మా అమ్మ మూగస్తారని చెప్పేస్తాడనమాట. మాట్లాడలేదు, మాటలు రావని చెప్పేసి. బట్ అదే సీన్ కంటిన్యూషన్‌గా లాస్ట్‌లో అమ్మ మాట్లాడుద్ది. అంటే దట్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటదో అది చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ 'గద్దలకొండ గణేష్‌గా' వరుణ్ తేజ్ గారైతే అసలు 100% ఆయనే నిజంగానే 'గద్దలకొండ గణేష్' అంటే ఆయన అలానే ఉంటారేమో అన్నట్టు అనిపిచ్చింది. మధ్యలో ఇక సినిమా అంతా విన్నాము. అంటే కథ ఇప్పుడు బయోపిక్ అంతా చెప్పేసాడు. ఆయన చెప్పేసారు. సో, తర్వాత హీరో కోసం వెతకాలి పాపం డైరెక్టరు. వెతికేటప్పుడు గూడా నేననుకున్నాను ఇదంతా ఇలా ఎళ్తుంది గదా! అంటే నాకు నిజంగా రీమేక్ ఉందని తెలీదు గాబట్టి, ఎలా ఉండబోతుందో, ఏ హీరో వస్తాడో అని జెప్పి నేను అనుకుంటూ ఉన్నాననమాట. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ట్విస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ 'వరుణ్ తేజ్' గారి మీద ఏస్తారనమాట. అంటే ఆయన హీరోగానే ఉంటే బావుంటది గదా! ఆయనకేం తక్కువ అదేంటి ఇదేంటి అంటే ఈయంటారు లైక్ సినిమా హీరోగా చేయాలంటే ఒక రాజసం ఉండాలి, హీరో తత్వం ఉండాలి, అది కెమెరాని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి అవన్నీ చెప్తూ ఉంటారనమాట. అండ్ సైడ్ నుంచి కామెడీ గూడా భలే ఉంటది. 'బ్రహ్మాజీ' గారిది, 'రచ్చ రవి' గారిది, ఇంకొకరుంటారు ఆయనది. ఇలా ఒక సెట్ ఆఫ్ కామెడీ గూడా బావుంటుంది. అండ్ ఎనక బ్యాక్ డ్రాప్‌లో ఉన్న స్టోరీ నరేషన్‌లో వచ్చే సీన్స్ గూడా బావుంటాయనమాట. అంటే మన 'పూజా హెగ్డే' గారివి ఈయనవి సీన్స్, వాళ్ళిద్దరు కనెక్టింగ్‌లో ఉన్న 'శ్రీదేవి' దాంట్లో అప్పట్లో వింటేజ్ సాంగ్ 'వెల్లువచ్చి గోదారమ్మ' అనే సాంగ్ అంతా ఒక ఒక హై రేంజ్‌లో ఉంటది సినిమా అంతా. నాకిప్పటికొచ్చినా కూడా నేను చూస్తాను సినిమా. ఎందుకంటే ఆ మధ్యలో వచ్చే బీజీఎమ్స్ ఉంటాయి చూడండి. అమ్మ దగ్గరొచ్చిన బీజీఎం. వీడియో ఇక్కడి దాకా చూసారు కాబట్టి, ఈ వీడియోలో నేను ఎన్ని సార్లు 'గద్దలకొండ గణేష్' అండ్ 'వరుణ్ తేజ్' అని బాగుంటది. అన్నానో కౌంట్ చేసి నాకు కామెంట్ ఆయన చేయండి. సినిమాస్ వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ అనమాట. అరే! ఇలాంటివి గదా సినిమాలు తీయాలి. ఇంత అద్భుతంగా ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. తెలివికి తెలివుంటది.
అండ్ పాయింట్‌కి పాయింట్ ఉంటది. అంటే నాకు ఇలాంటివి ఇష్టం అనమాట. ఎవరిని హర్ట్ చేసినవి కావు, ఎవరో చంపేసినవి గావు, ఇట్లా మర్డర్స్ మిస్టరీస్ లేపోతే క్రైమ్స్, థ్రిల్లర్స్ లాగా కాకుండా శాంతంగా ఉండే ఇలాంటి సినిమాలుంటే బావుంటాయి. ఇప్పుడు ఇందులో విలన్స్ ఎవరు ఉండరు. విలనే హీరో అయిపోయి చేస్తుంటాడు కాబట్టి డెఫినెట్‌గా ఒక ఏమంటారు ఒక రైడ్ లాంటిదనమాట. చాలా వెళ్తది సినిమా అంతా. పని మనిషిగా చేసిన అన్నపూర్ణ గారు అండ్ అమ్మగా చేసిన ఆవిడ క్యారెక్టర్ వాళ్ళిద్దరూ కూడా చాలా నచ్చుతాయి నాకు. అండ్ నాకు దట్ బిట్ అయితే గుర్తుండిపోద్ది. తెర మీద అంత పెద్దగా కనబడుతున్నావురా, పెద్ద మొఖంరా, ఎంత పెద్దగా కనబడి పెద్ద పెద్ద కళ్ళురా అని చెప్పి వాళ్ళ అమ్మ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటది. అందులో చాలా బాగుండవురా, నువ్వు బయట కూడా ఇట్నే బావుంటే బావుంటదిరా అని చెప్పి అంటదనమాట. దట్స్ అసలు ఆ సీన్ దగ్గర గూస్ బంప్స్ వస్తాయి. అండ్ 'తనికెళ్ళ బన్నీ' గారు చెప్పే సీన్స్ అయితే ఇంకా బావుంటాయనమాట. డైరెక్ట్ కాంప్రమైజ్ అయ్యే సీన్స్ ఇట్లా ఇట్లా ఉంటది సినీ ఫీల్డ్ అంతా అసలు అదంతా చాలా డ్రామాటిక్ అనమాట. ఎంత బావుంటదంటే ప్రతి ఫ్రేమ్ దగ్గర గూడా బావుంటదనమాట. తను 'తనికెళ్ళ భరణి' గారితోటే తన షార్ట్ ఓపెనింగ్ సీన్ చేపిస్తారనమాట. అది గూడా చాలా బావుంటది. అంటే మనకి సినిమా వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండవేమో అని అనిపిస్తది. కానీ ప్రతి సినిమా ఎనక చాలా సెంటిమెంట్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. అండ్ పాటిస్తారు. చాలా బావుంది. నేను 2, 3 ఓపెనింగ్స్‌కెళ్ళాననమాట సినిమా ఓపెనింగ్స్‌కి. చాలా చాలా ఫాలో అవుతారు వాళ్ళైతే. భలే అనిపిస్తది. మనం అనుకుంటాం సినిమా చూసి ఒక 3 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి వదిలేస్తాం గానీ దట్స్ నాట్ ద థింగ్ అనమాట. సినిమా అంటే దట్స్ ఒక ఛాలెంజ్, ఒక పెద్ద ప్రపంచం అది. అందులో చేసే ప్రతి ఫ్రేమ్‌కి ఎన్నో వందల మంది కష్టం ఉంటదనమాట. సో, అలాంటప్పుడు ఆ ఫ్రేమ్ మనకి అంత అందంగా కనిపించాలనే తపన ఉంటది చూడండి. నాకు చాలా ఇష్టము. ఈ సినిమాలో ఎక్కడ గూడా నాకు తగ్గే సీన్స్ ఎక్కడ కనిపించలే. అన్ని హై లెవెల్ సీన్స్ అనమాట. చాలా అందంగా ఉంటాయి సీన్స్. అండ్ లాస్ట్‌లో ఇచ్చే ట్విస్ట్‌లు గూడా బావుంటాయనమాట. అంటే పోలీస్ ఆఫీసర్‌కి దొరికాడు అనే టైంకి అంటే అక్కడే మన పూజ హెగ్డే గారు వాళ్ళ వైఫ్‌గా ఉంటారు కాబట్టి అది గూడా లేకుండా చేసేస్తారనమాట ఖతం. మీరందరూ సినిమా చూసే ఉంటారు. మీకిందులో బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సినిమాల కోసం మాట్లాడుకుందాం అంటే నా ఛానల్ ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మంచి మంచి సినిమాల కోసం మాట్లాడుకుందాం. సినిమాల మీద పిచ్చున్నోళ్ళైతే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. మంచి మంచి సినిమాల కోసం మాట్లాడుకుందాం. కామెంట్స్ చేస్తూ ఉండండి. నేను గూడా కామెంట్ చేస్తూ ఉంటాను. అలా మాట్లాడుకుందాం మనం. సినిమా ముచ్చట్లనమాట. అలా ఈరోజు ఈ సినిమా కోసం చెప్పాలనిపించింది కాబట్టి 'గద్దలకొండ గణేష్' అని నాకు మంచి మూవీగా ఉండిపోయింది కాబట్టి ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేద్దాం. ఎవరైనా మర్చిపోతే ఒకసారి గుర్తు కూడా వస్తది కదా అనేసి ఇలా వీడియో చేస్తున్నాననమాట. అండ్ నేను ఇంకేమైనా సీన్స్ మర్చిపోతే చెప్పండి. ఇందులో మార్వెలస్‌గా యాక్ట్ చేసిందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'వరుణ్ తేజ్' గారు అండ్ 'తనికెళ్ళ బన్నీ' గారు, 'బ్రహ్మాజీ' గారు, 'రచ్చ రవి' గారు ఇలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్‌లో విలన్ అంటే పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా! పూజ హెగ్డే గారి హస్బెండ్ ఆయన పేరు గుర్తు రావట్లేదు. మంచి పేరు చాలా వర్సటైల్ యాక్టర్ ఆయన గూడా. చాలా మంచి పేరున్న యాక్టర్. అండ్ పూజ హెగ్డే గారు చాలా చేశారు సింపుల్‌గా. ఆ కనెక్షన్ నాకు నచ్చిందనమాట. వాళ్ళిద్దరిని కలిపే కనెక్షన్ నచ్చింది. అండ్ సాంగ్ గూడా సూపర్ హిట్ సాంగ్ అది. చాలా టర్న్ అయింది అప్పట్లో. అండ్ బీజీఎం అమ్మ బాబోయ్! బీజీఎం అయితే ఇప్పటికి గూడా మోగుతుంది నాకు చెవిలో చెప్తూ ఉంటే. అంత అందమైన మ్యూజిక్. ఇంకా అన్నీ అదుర్సనమాట. ఈ సినిమా ఎప్పుడొచ్చినా చూడాలనిపించే సినిమాలలో ఫస్ట్‌లో ఉంటది. వస్తే చూస్తామనమాట ఇంగ. ఎప్పుడొచ్చినా చూడాలనిపించే ఇప్పుడు 4 సినిమాలొస్తున్నాయి. ఈ ఫస్ట్ చూస్తా నేను. నాకు 4 నచ్చే సినిమాలున్నా గూడా ఇదే ఫస్ట్ చూస్తా నేను. అంత బావుంటది. 'బ్రహ్మాజీ' గారి కామెడీ టేకింగ్ అంతా 'రచ్చరవి' గారిది అంటే విలన్స్‌కి ఉండే గ్యాంగ్ అంటే ఇప్పుడు ఇదొక గ్యాంగ్, అదొక గ్యాంగ్ ఉంటది గదా! విలన్‌గా 'గద్దలకొండ గణేష్' గారు చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఎలా వచ్చిందది గూడా ఒకసారి సీన్‌లో చూపిస్తారనమాట. అలా తన చిన్నతనం నుండొచ్చిన అక్కడ ఒక టెంపో మెయింటైన్ అవుద్దనమాట ఆ సీన్‌లో. అక్కడ కూడా ఒక బీజీఎం సూపర్ బీజీఎం ఉంటది. అంటే మ్యూజిక్ ఉంటది. సూపర్‌గా ఉంటది ఆ మ్యూజిక్ గూడా. అండ్ తన వే ఆఫ్ యాక్టింగ్ ఏదైతే ఉంటదో పర్ఫార్మెన్స్ స్కిల్ అయితే టేకింగ్ లెవెల్ వేరే నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళబోతూ ఉంటదనమాట. ప్రతి సీన్‌లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఎళ్తూ ఉంటదనమాట. మనం ఇదే చెయ్యాలా, ఇలా కూడా చేయొచ్చు కదా! అనే టైప్‌లో గూడా ఒకటుంటదనమాట. అది అంతా క్లిక్ అవుతాయనమాట. ఇవన్నీ క్రిటిక్స్ చాయిస్ సినిమాలలో జరిగే సీన్స్‌లా అనిపిస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ భలే ఉంటాయి అన్నీను. అంటే వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు ఎలా ఉంటాయంటే, నెక్స్ట్ సీన్‌కి ఏమవుతదా అనేదే వస్తదనమాట. అలా ఉంటాయి సీన్స్ అన్నీ కూడాను. ఇప్పుడు ఈ సీన్ ఇలా అయింది గదా! నెక్స్ట్ సీన్‌లో ఎలా చేస్తారు ఏంటనేది చూడాలనిపించేలా ఉంటదనమాట. అందరూ అనేవాళ్ళు అప్పట్లో సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది. అది ఉంటది, ఇది ఉంటదని. బట్ నాకెక్కడ అంతా అయితే ఏమనిపియలే. చూస్తూ వెళ్ళొచ్చు. కొన్ని సినిమాలలో ఏమవుతాయంటే, ఒకటి చెప్పాలనుకున్నప్పుడు 2, 3 సీన్స్ ఎళ్తా ఉంటాయనమాట. అది నేను అనుకుంటానేమో మరి నాకు గూడా తెలీదు. అలా అనిపించిన సీన్సే ఇందులో గూడా ఎళ్ళిపోయాయి.
సో ఫైనల్‌గా ఏంటంటే నాకు క్లైమాక్స్‌లో ఒక 20 మినిట్స్ భలే అనిపిచ్చిద్ది. లాస్ట్‌లో వచ్చేవి. అండ్ ఇంకా లాస్ట్‌లో వస్తది. నితిన్ గారి క్యామియో వస్తదనమాట. ఇంగ అక్కడ కూడా బావుంటుంది. ఇక్కడ సెటిల్ అయిపోవాలని జెప్పేసి ఎవరెవరినో పట్టుకొచ్చేస్తున్నారు అది ఇది అంటుంటారనమాట. బావుంటది అది గూడాను. సుబ్బరాజు గారు గూడా లాస్ట్‌లో వస్తారనమాట. అంతా ఒక డైలమాలో వెళ్తూ ఎక్కడ ఏది ఫినిషింగ్ ఇవ్వాలి, ఎలా కంప్లీట్ చేయాలనేది అంతా ఫినిష్ చేసుకుంటూ వస్తారనమాట. అండ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు గూడా ప్రతీది గూడా మోటో ఉన్నట్టే అనిపిస్తదనమాట. అందుకోసం నాకు ఈ సినిమా చాలా ఇష్టము. చాలా ఇష్టం నాకు. ప్రతి సీన్స్‌లో గూడా అంటే ప్రతి సీన్‌లో గూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటది. అరే! ఇది గదా! అది ఇది గదా! అని గుర్తొస్తూ ఉంటదనమాట చూసిన ప్రతిసారి. బావుంటది. అండ్ 'హరీష్ శంకర్' గారు చాలా తీసుకెళ్లారు సినిమాని. నాకు చాలా నచ్చిద్ది ఈ సినిమా. అంటే నచ్చిద్ది అంటే ఒకసారి అంటే డిస్కస్ చేసుకునే విధంలో ఉండాలి గదా సినిమా. అలాంటి డిస్కషన్‌లో ఉండే సినిమాలో ఇది గూడా ఒకటుంటదనమాట. సో, నాకిష్టమైన సినిమాలలో ఇదొకటి గాబట్టి ఈరోజు ఈ సినిమా కోసం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకో సినిమాతో, ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.